గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నందు వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన ప్రస్తావనలో వాల్మీకి సంఘం ప్రముఖులు ఆలయ నిర్మాణ కమిటీ ఈ నెల 31వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన చేయుటకు తీర్మానం చేసి నిర్ణయించబడినది. ఏకపక్షంగా నిర్ణయించినారు. అందువల్ల ఈ పురోహితుల ప్రకారం ఈ తేదీ శుభకరమైనది కాదని, ఈ తేదీలలో ప్రతిష్టాపన చేయడం మంచిది కాదని తెలపడం జరిగింది. కనుక ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మీరు తేదీ మార్చి నిర్వహించుటకు అంగీకరించినందున ఈ కమిటీని లేదా ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించినటువంటి రామకృష్ణ గారి నిర్మాణ బాధ్యతల్ని అడ్హాక్ కమిటీ రద్దు చేస్తూ తీర్మానించడం జరిగినది. దీనిని హిందూపురం వాల్మీకి సోదరులు మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపసంఘ నాయకులు అందరూ కూడా అంగీకరించి ఈ తీర్మానం చేయడం జరిగినది. జై వాల్మీకి, జై జై వాల్మీకి. హిందూపురం ప్రాంత వాల్మీకి కులస్తులందరికీ కూడా వాల్మీకి సేవా సంఘం హిందూపురం తరఫున ముఖ్యంగా ఈరోజు సమాజం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, గత సంవత్సర కాలంగా అందరి ఆమోదంతో అడ్హాక్ కమిటీ వారి చేతుల మీదుగా నియమింపబడ్డ వాల్మీకి దేవాలయ నిర్మాణ కమిటీ యొక్క ఆధ్వర్యంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న వాల్మీకి దేవాలయాన్ని దాదాపు 20% ముందు పూర్తి చేశారు. మిగిలిన 20% పూర్తి చేయమని అడ్హాక్ కమిటీ వారు శ్రీ చోళ రామకృష్ణ గారికి ఆలయ యొక్క నిర్మాణ బాధ్యత అప్పగించడం జరిగింది గత సంవత్సరాల క్రితం. అయితే ఈ సంవత్సర కాలంలో రామకృష్ణ గారి నేతృత్వంలో అందరి సహకారంలో ఆ కార్యక్రమం అద్భుతంగా దాదాపుగా దేవాలయం పూర్తి చేశారు. అయితే అడ్హాక్ కమిటీకి చోళ రామకృష్ణ గారు నిర్మాణం పూర్తి చేసే దేవాలయాన్ని అడ్హాక్ కమిటీ ద్వారా అప్పగించి అడ్హాక్ కమిటీ ద్వారా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేయాల్సి ఉంది. అయితే ఈ చోళ రామకృష్ణ అనే వ్యక్తి, అతనికి సహకరిస్తున్న బిఎన్ మూర్తి, కాలువ రాములు, వినయ్ వీరి యొక్క చెడు ఆలోచనతో రామకృష్ణ గారిని పక్కతో పట్టించి అపసూచకంగా అంటే సూచకంగా కాని దినాలలో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం ముందుకెళ్తారు. కాబట్టి ఈ రకంగా కూడా మంచిది కాదు అని హిందూపురంలోనే వాల్మీకి సమాజంలో అత్యంత పేరుపరిచిన వ్యక్తులు పెద్దలు ఆనంద్ నాయక్ సార్ గారు, మన ఆదప్ప సార్ గారు, ఆకుల సూర్యనారాయణ గారు, లోకేశ్వర గారు, నరసింహులు సార్ గారు, ఇలాంటి వాల్మీకి కులస్తులు అందరూ గౌరవించే వ్యక్తుల్ని బిఎన్ మూర్తి గారి ఇంటికి పంపించి దూతలుగా దాదాపుగా 3 రోజుల పాటు 20 మార్లు ఆ ఇంటికి పోయి బిఎన్ మూర్తి గారిని, రామకృష్ణ గారిని, వినయ్ గారిని, కాదు రాములు గారిని రిక్వెస్ట్ చేసి అడుక్కోవడం జరిగింది. అయ్యా ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి దాదాపుగా 1 కోటి రూపాయలు ఖర్చుతో మనం దేవాలయం నిర్మాణం చేసుకున్నాం, ఇంకా 30 రోజులు వెయిట్ చేస్తే మంచి పూర్తి రాబోతుంది. అందులోనూ మన 25వ తారీఖున అందరి సమక్షంలో ఫిబ్రవరి 22వ తారీఖు మాఘమాసంలో అద్భుతమైన ముహూర్తం ఉంది కాబట్టి ఆ ముహూర్తాన్ని మనం వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నామని అందరూ ఆమోదం చేసి ముందుకెళ్తున్నారు. మీరు నలుగురే ఈ రకంగా ఏకపక్షం ముందుకు పోవడం పద్ధతి కాదు అని ఈ పెద్దలంతా కూడా కలిసికట్టుగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏకపక్షంగా నిర్బంధంగా ఒక రిక్వెస్ట్ వాళ్ళు తోసిపుచ్చే లేదు, మేము నిర్మాణం చేసి తీరుతాం,
విగ్రహ ప్రతిష్టాపన చేసి తీర్థం మీ ఇష్టం మీరు చేసుకునే ఒక అసభ్య ప్రజాలంతో ఈ పెద్దలను కించపరచడం చాలా వరకు అన్యాయం, అధర్మం. కాబట్టి ఈ రకంగా ఇంత ఏకపక్షంగా ముందుకు పోతున్న ఈ కమిటీని ఎవరైతే ఈ కమిటీ ఏర్పాటు చేశారో ఈ అడా కమిటీ వారు, అదే అడా కమిటీ వారు ఈ కమిటీని ఈ రోజు రద్దు చేయడం జరిగింది. మా సమక్షంలోనే వాల్మీకి కుల పెద్దలు, వాల్మీకి యువ నాయకులు, వాల్మీకి నియోజకవ్యాప్తంగా ఉన్న ఉప సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరి సమక్షంలో ఈ కమిటీ నిర్ణయించారు. ఒక అడా కమిటీ వారు మాత్రమే కాదు, విషయం గుర్తు అడా కమిటీ వారు మాత్రమే కాదు, అడా కమిటీ వారు ఈ యొక్క వాల్మీకి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం కాబట్టి ఇది సమంజసంగా భావించు దాదాపుగా ఇంకా నెల రోజుల తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి కార్యాచరణ మళ్ళీ ఈ కమిటీ ప్రకటిస్తుంది. కాబట్టి అంతవరకు వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం దేవాలయంలో ఎటువంటి జరగకూడదని నిర్ణయం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం రద్దు చేయబడింది. దయచేసి అందరూ గమనించాలి. వాల్మీకి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం లేదు. ఈ విషయాన్ని వాల్మీకి కులస్తులు అందరూ గమనించి సహకరించాలని కోరుకుంటూ తదుపరి నిర్మాణ కార్యక్రమం ఎప్పుడు, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎప్పుడు అనేది త్వరలోనే మనము ఇంకా మిగతా పెద్దలు కూడా తిరుమల వెళ్ళారు మన అధ్యక్షుల వారు కూడా. కాబట్టి వాటిని తెలిసి ఇంకో డేట్ ఇచ్చి ఆ డేట్లో ప్రముఖ పురోహితులైనటువంటి సునీల్ స్వామి ఇలాంటి పెద్దల సమక్షంలో ఇంకొకసారి డేట్ అనుకొని ఆ డేట్కి మనం విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి వాల్మీకి సేవా సంఘానికి, వాల్మీకి కుల పెద్దలకు, వాల్మీకి అడా కమిటీ సభ్యులకు సహకరించాల్సిందిగా 50 మంది వాల్మీకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బోలో వాల్మీకి మహారాజ్కి.